మాతృదేవోభవ. శిరమందు దీపించు శిఖిపించమే చతుశ్రుతి శిఖరమునై సొగసుగుల్క కరమందు గ్రంథము కరతలామలకమై వేదసారం మెల్ల విశద పరుప హస్తాన జపమాల ఆత్మాభినవలీల హస్తాన జపమాల ఆత్మాభినవలీల త్రిభువనముల బట్టి త్రిప్పుచుండ రెండు చేతుల వీణ ఎండిన మా గుండెలో జీవనాదములుకజేయ బ్రహ్మలోకమునందున పద్మపీఠి కొలువుదీరిన ఓ పలుకు కొలుకులాడి శ్రీ సుఖవిహంసనై ప్రదక్షిణము చేయు నన్ను బ్రోవుమా గీర్వాణి నలినపాణి నన్ను బ్రోవుమా గీర్వాణి నలినపాణి. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. ఒక కవి, ప్రసిద్ధ కవి చెప్పినటువంటి మరొక మాటను తప్పు అన్నాడు. ఆయనకి పూర్తిగా తెలియదండి, ఏదో అన్నాడు. ఎవరినన్నాడు? కాళిదాసుని అన్నాడు ఏకంగా. పోనీ అయ్యో అంత మాట అంటావా కాళిదాసు? నేను చెప్పేది వినండి, బాగుందో లేదో చూడండి, ముందే కాదంటారే అన్నాడు. నిజమే, మనం నేర్చుకోవాలి. ప్రసిద్ధమైన వాళ్ళను, గొప్పవాళ్ళను, పూర్వం వాళ్ళను కాదన్నంత మాత్రాన్ని మీదపడి కరిచేయకూడదు. ఈవేళ అభిప్రాయ భేదాలని సహించలేక హత్యలు చేసేటువంటి పరిస్థితి వస్తుందండి దేశంలో. చాలా మంచిది కాదు అది. ఎప్పుడు ఎంత చెడ్డ ఆలోచననైనా ఆలోచనతోనే ఎదుర్కోవాలి. అలా అభిప్రాయాన్ని ఎప్పుడు అభిప్రాయంతో ఎదిరించాలి, ఆలోచనను ఆలోచనతో ఎదిరించాలి తప్ప ఆలోచనను ఆయుధంతో ఎదిరించడం చాలా ప్రమాదం. అవతల వాళ్ళు కూడా ఆయుధమే పట్టుకుంటే అంచేత ఆయుధం పట్టాడు అంటే అది ఉగ్రవాదమే. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం ఉండవు. ఉగ్రవాదం ఎప్పుడు చెడ్డది. దాన్ని పూర్వం వాళ్ళు ఏం చేసేవారు అంటే కాళిదాసు సహా ఆయనకి నచ్చడం ఏమైనా ఉంటే అభిప్రాయాల్లోనే ఖండించేవారు. ఓ శ్లోకమో పద్యమో రాసేవారు. దాంతో జరిగేది. కాళిదాసు ఒక ప్రసిద్ధమైన మాట చెప్పాడు. మనకి జీవితంలో పాజిటివ్ థింకింగ్ అని ఇప్పుడు అంటూ ఉంటాను. దానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఏమిటి? అనుకూలంగా ఆలోచించినప్పుడు లోపం లేని మనిషి లోకంలో ఉండడు. ప్రతి మనిషిలో ఏదో లోపం ఉంటుంది. అంత మాత్రం చేత వదిలేద్దామా? ఆ మనిషి భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఓ చోట మనతో పనిచేసే సహోద్యోగి కావచ్చు, వదిలేస్తామా? అందుకే కాళిదాసు ఏమన్నాడంటే ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేష్వివాంక అన్నాడు. కుమార సంభవంలో ఓ సందర్భంలో హిమాలయ పర్వతాన్ని ఆయన వర్ణిస్తూ, ఇక్కడ చాలా ఇది గొప్ప కొండ, అనర్ఘరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేష్వివ అంకః. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు పుట్టినటువంటి కొండ ఇది. దీన్ని కొంతమంది మంచుకొండ 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 అని అదో రకంగా అవమానించి మాట్లాడతారు. అన్ని రత్నాలు, అన్ని వజ్రాలు, అన్ని వైడూర్యాలు, అన్ని మాణిక్యాలు ఉన్నప్పుడు కొంత మంచు ఉంటే నష్టమేమిటి? అన్ని గుణాలు ఒక మనిషిలో ఉన్నప్పుడు ఒకటి రెండు దోషాలు భరించలేరా? ఎంత గొప్ప విషయం అండి ఇది. కాపరాలు నిలబడే విషయం అమ్మా ఇది. కాపరాలు నిలబెట్టే విషయం. సామాన్యమైన సాహిత్యం కాదు కాళిదాసుది. మనం చెప్పే విధంగా చెప్పాలి. హిమాలయాన్ని ఎంతో బాగా వర్ణించాడు. వర్ణిస్తే మనకేమిటి ఉపయోగం? ఆయనకి ఇస్తారు నోబెల్ బహుమతి, అది ఇవ్వాలా? సాహిత్యాన్ని ఎప్పుడు సమాజానికి అన్వయించి మార్చాలి. అప్పుడు దానివల్ల పొందే ప్రయోజనం పొందుతారు, ఆనందం ఎలాగో పొందుతారు. కేవలం వర్ణన, తన్మయం అంటే తన్మయానికి సాహిత్యం ఎందుకు? మత్తుబళ్ళు వేసుకుంటే తన్మయమే, ఇంకో రెండు ఎక్కువ వేసుకుంటే మృణమయం కూడాను, మట్టిలో కలుస్తాం. ఈ తన్మయానికి ప్రాధాన్యాలు ఇవ్వకూడదండి. రక్తి కట్టించడం, తన్మయం, ఇవి చాలా చిన్న విషయాలు ఇవి. దానివల్ల జీవితానికి పెద్ద ప్రయోజనం. అసలు రక్తి కట్టించే పని కవి ఎందుకు చేస్తాడు అంటే అది నీ మనస్సుకు నచ్చాలి, అప్పుడు నువ్వు దాన్ని ఆచరిస్తావు. అంతేగాని రక్తి కట్టి మనకి సత్యహరిశ్చంద్ర నాటకం బాగా రక్తి కట్టింది, అబద్ధాలు ఆడేవాళ్ళు మారలేదు. చింతామణి నాటకం 100 రెట్లు రక్తి కట్టింది, వ్యభిచారం తగ్గలేదు. మధుసేవ ఊరూరు ఆడించారు కాళ్ళకూర నారాయణరావు గారి నాటకం, తాగేవాళ్ళు తగ్గలేదు, పైగా పెరిగారు. అంచేత రక్తి కట్టడం ప్రధానం అనుకోద్దండి, దాని ప్రయోజనం నెరవేరాలి. అంచేత ఆ రక్తిలో పడిపోకుండా మనం ఇది ఎందుకోసం చెప్పారనే ఆలోచన, విచక్షణ, వివేచన అది చెయ్యాలి. అది లేకపోతే రక్తం మిగులుతుంది, ఇక్కడ చివరికి రక్తం పోతుంది. అసలు ఆ రక్తం ఏమిటి? దాంట్లో ఉన్న సారం అన్నమాట రక్తం. ఆయన ఎందుకోసం చెప్పాడు? లోకంలో భార్యలో, భర్తలో, ఉద్యోగస్తుల్లో, నౌకరుల్లో, మన పై వాళ్ళు ఏవో లోపాలు కనపడతాయి.
ఆయన ప్రసక్తి రాగానే ఆయన మంచివాడే కానండి ఆయన మాట్లాడేకూడదు. కానండి అన్న ఒక మంచివాడేగా, ఊరుకో మాట్లాడుకో. ఈ లోపం ఎందుకు ప్రస్తావిస్తున్నావు? అసలు ఒక పెద్ద మనిషి పేరు రాగానే వెంటనే ప్రస్తావించను అక్కడ. ఇది మామూలు విషయాలు కాదు. జవహర్లాల్ నెహ్రూ ఎంత చేశాడు ఆయన? 17 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి. ఆ నెహ్రూ గారేనండి దేశాన్ని. అబ్బా, నెహ్రూ కాకుండా ఇంకెవరో అయి ఉంటే వారు చేసింది మనకు నచ్చేది కాదు. ఇక్కడ ఎప్పుడు కొంతమంది నచ్చవు. పోనీ ఒకవేళ ఏదైనా ఉంటే ఆ సందర్భం వస్తే ఆ విషయం ఒకటే ప్రస్తావించి మిగిలినవి బాగున్నాయని చెప్పాలి. దేశాన్ని మొత్తం ఏదో నాశనం చేసినట్టు మాట్లాడితే ఎలాగా? అనేక గుణాలు వాళ్ళలో ఉన్నప్పుడు ఒక దోషాన్ని మనం భరించలేం. ఎందుకంటే కిరణేశ్వ అంకః ఇందో కిరణేష్. చందమామ పున్నమనాడు చల్లగా వెన్నెల వెలుగులతో బ్రహ్మాండంగా కనపడుతుంది. ఆయనలో మచ్చ ఉంటుంది. మచ్చ గురించి చూడడం మానేశారా? చంద్రుడు కనపడ చంద్రుల్లో మచ్చ అని ఎవరు అనరే. రాబోయే చందమామ అని పాటలు పాడుతున్నారు. అంచేతనం మనుషుల్లో ఎక్కువ గుణాలు ఉన్నప్పుడు దోషాలు చూడకుండా, ఎక్కువ దోషాలు ఉంటే వేరే విషయం వదిలేయండి, తప్పులేదు. సరే, ఇవి ఎక్కువ ఉన్నాయి, పోనీ కాగితం రాయండి. అలా చెబితే ఒక కవి, ఆధునిక కవి, పేరు తెలియదు కానీ దాన్ని వ్యతిరేకించాడు. ఈయన మొత్తం చూసి మాట్లాడాల, ఏదో ఆయనకు తోచిన అభిప్రాయం ఆయనకి చెప్పాడు. కానీ ఖండించేది కూడా బాగానే ఉంది. ఏకోహి దోషో గుణసన్నిపాతే దీందోరితియో బభాషే. ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జదీందోరితియో బభాషే. నతేన దృష్టం కవినా సమస్తం, నతేన దృష్టం కవినా సమస్తం దారిద్ర్యమేకం గుణకోటిహారి. నతేన దృష్టం కవినా సమస్తం దారిద్ర్యమేకం గుణకోటిహారి. ఎన్నో గుణాలు ఉన్నప్పుడు ఒక్క దోషం ఉన్నంత మాత్రాన్ని మీరు అది పట్టించుకోవద్దు. అతని గుణాలను బట్టి గౌరవించమని కాళిదాసు చెప్పాడు. నేను కాదంటలేదు, కానీ పెద్దవాళ్ళని కాదందామని కానీ ఆయన నతేన దృష్టం కవిన సమస్తం, తేన కవిన సమస్తం నా దృష్టం. అన్నీ చూసి మాట్లాడలేదు ఆయన. కవి అన్నాక అన్నీ చూడడం, మరి కొన్నే చూస్తాడు, ఆయన కోణంలో చూస్తాడు. అదే కవిత్వం. సంపూర్ణంగా సమగ్రంగా చూస్తే దాన్ని పరిశోధన అంటారు, కవిత్వం అనరు. కవిత్వం ఎప్పుడు సమగ్ర దర్శనం కాదండి. అలా తెలియకుండా మాట్లాడకూడదు. కవిత్వం ఎప్పుడు సమగ్ర దర్శనం కాదు, ఒక కోణంలోని చూస్తాడు. ఇప్పుడు నిన్న మొన్న నోబెల్ బహుమతి పొందిన బెలారస్ దేశం రచయిత్రి ఆవిడెవరో స్వెత్లానా, ఆవిడ యుద్ధాలను మొత్తం మీరు ఇంతవరకు గెలుపు ఓటమి దేశాలు ప్రయోజనాలు ఆ దృష్టితో చూశారు, నేను స్త్రీలు పిల్లలు అన్న దృష్టితో చూస్తున్నాను. తప్పే ఉందండి. కానీ ఆ దృష్టి సమగ్రం కాదు. ఇప్పుడు స్త్రీలు పిల్లలు బాధపడతారని యుద్ధం చేయడం మానేస్తామా? యుద్ధం మనం చేయకూడదు, కానీ ఎదుటి వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు యుద్ధం చేయాలి. అప్పుడు స్త్రీలు పిల్లలు బాధపడినా చేయాలి. లేకపోతే రాముడు చేసింది తప్పే, కృష్ణుడు చేసింది తప్పే. కానీ వాళ్ళ అవతార పురుషులు ఎందుకు అయ్యారు? అది ధర్మం అని ఎందుకన్నా? యుద్ధం చేయడం ధర్మం ఒక్కోసారి, తప్పనిసరి. కానీ ఆవిడ కోణం చాలా గొప్పది. ఆవిడకి నోబెల్ బహుమతి ఇవ్వడం వల్ల కాదు, నిజంగా ఆ కోణం చాలా గొప్పది. అలా ఆలోచించాలి, అప్పుడు యుద్ధాలు తగ్గుతాయి. అంచేత కవిత్వం ఎప్పుడు ఒక కోణంలో ఉంటుంది. అలా ఉండడం తప్పు కాదు. సమగ్రంగా ఏదో పరిశీలించేసి పరిశోధన అంటారు కవిత్వం. అంటే కాళిదాసు ఒక కోణంలో అన్నాడు, ఈయన ఇంకో కోణంలో ఏమిటంటే అదే ఆయన నిందించలేదు, వ్యతిరేకించాలి. కాళిదాసు అంటే ఆయనకు చాలా గౌరవం. ఎందుకంటే ఈ శ్లోకంలో సగం భాగం పైన కాళిదాసు మాటతోనే నింపడు. ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జితి ఇందో, అది అంతవరకు అయింది. ఇది యోపభాషే నతేన దృష్టం కవినా సమస్తం. ఈ లోకంలో డబ్బు లేకపోతే చాలు, ఎన్ని గుణాలున్నా పట్టించుకోరు. అంటే ఇప్పుడు కూడా ఆయన కాళిదాసు రాసిన దాన్ని వ్యతిరేకించట్లేదు, ఆయన చెప్పింది జరగట్లేదని బాధపడుతున్నాడు. మరి అంతే కదా, లోకంలో ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నారండి, రోడ్లు పాపం అలాగే కట్టుకుందుకు సరైన గుడ్డ కూడా లేక అదే ప్యాంటు చొక్కాతో తిరుగుతారు. సరే, ఈవేళ మనం యువతరం ఉండి కూడా అలాగే తిరుగుతాం, ఇదో దరిద్రం ఇది. అదే జీన్స్ ప్యాంటు వారం రోజులు వాడడం, ఇది ఉండి దరిద్రం అంటారు దీన్ని. వాళ్ళు లేని వాళ్ళు అలా తిరుగుతారు పాపం, చెత్త ఏరుకుంటూ ఉంటారు. చూడండి మీరు, ఇంత పెద్ద కట్టలు కడతారండి, కళ్ళనీళ్ళు వస్తాయి. నిజంగా ఎంత శ్రమ పడ్డారు. అంత కట్ట తీసుకుంటుంటే మొన్న ఒకళ్ళని అడిగారు, నీకు ఈ కట్ట అంతా ఇస్తే ఇంత పెద్ద సంచి ఉంది అక్కడ, ఇదంతా పట్టుకెళ్ళి వాడికి ఇస్తే ఏమి ఇస్తావు? ఒక 50 రూపాయలు ఇస్తారయ్యా అంది. గుండె జారిపోయింది నాకు. 50 రూపాయలా? నాకు ఒకసారి మనసులో అనిపించింది, మనం ఏదో మాట్లాడుతున్నాం, ఏళ్ళ తరబడి మంచి బాగుడో చెత్త బాగుడో తెలియదు, వేలు వచ్చి పడుతున్నాయి. ఆ అమ్మాయికి చెత్త ఏరు ఎక్కడ ఇస్తే 50 రూపాయలు ఇస్తారట. ఇదంతా ఏరి మూటగడ్డానికి ఎంత సమయం అంటారేంటండి బాబు? 4-5 రోజులు పట్టింది. 4-5 రోజులు అక్కడ పట్టుకొచ్చి ఇంత పెద్ద మూట. ఇది పెద్ద బండిలో వేసుకుని మొగుడు ఆవిడ ఇద్దరు సాయం పట్టి ఆ బండి తీసుకెళ్ళి అక్కడిస్తే 50. కష్టపడి పండించిన వాడు
కష్టపడినవాడు ఎవరు బాగుపడ్డల్లా. వ్యవసాయము ఇంతే, మగ్గము చేనేత పరిశ్రమ అంతే, చెత్తేరడం కూడా అంతే. చేనేత పరిశ్రమ కంటే చెత్తేరడం వరకు అన్నిట్లోనూ మధ్య దళారీలు బాగుపడుతున్నారు. నాయకత్వం ఎప్పుడూ, రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ దళారీలకు అడ్డుకట్టి వేయాలి. ఈ దళారీల జుట్టట్టుకుని ఆడించాలి. మీరా బాగుపడేది వాళ్ళ. ఎవరు కష్టపడ్డారండి? కష్టపడి పండించిన రైతుకేమో గిట్టుబాటు ధర ఉండదా? బియ్యం చూద్దామంటేనేమో 50 రూపాయలు 60 రూపాయల. కందులు పండించి తెల్లవారులు పగలల్లా మంచు పడకుండా ఎండ పడకుండా కాపలా కాసిన కందులు పండించిన రైతుకేమో మట్టి మిగులుతుందా? ఆత్మహత్యను. కందిపప్పు ఏమో కొందామంటే 190 రూపాయల. మధ్యవాళ్ళు కాదండి బాగుపడుతున్నది. అంటే దరిద్రం నిజంగా పేదవాళ్ళని చూస్తూ ఉంటే గుణకోటిహారి వాళ్ళు చాలా గుణాలు ఉన్నాయి. వాళ్ళు కష్టపడుతున్నారండి. ఉన్నంతలో శుభ్రంగానే వాళ్ళు. లేకపోతే ఏం చేస్తారో చెత్తేరేవాడిని నువ్వు ముత్తైదువలా ఉండాలంటే ఎలాగా? నీకు పాపట్లో సింధూరంలో సువర్ణరేఖ అవన్నీ. కానీ నిజంగా ఈ ముత్తైదువులకు ఏమైనా సమాజం మీద ప్రేమ ఉంటే మా కులం వాళ్ళని పూసుకోకుండా కాస్త బొట్టు కుంకం పట్టుకుని వాళ్ళకి కూడా వెళ్ళి బొట్టెడితే అప్పుడు హిందూ ధర్మం బాగా నిలబడుతుంది. మనకు అంత సౌభాగ్యం మనకెక్కడది? అసలు మనం ఇల్లు తీసుకునేటప్పుడే మన కులం ముత్తైదువులు అందరూ దొరుకుతారా లేదా అని చూసుకుని తీసుకుంటాం. మనం ఇంత సంకుచిత మనస్తత్వం అంతే. ఇల్లు తీసుకోవడానికి ఇది ఒక కారణమా? పేరంటానికి బయలుదేరుతానండి, వీధి చివరకు సరిపోతాను, అది పెద్ద విషయమా? పేరంటాలు మనకి ముఖ్యమా? పేదరికాన్ని పోగొట్టడం ముఖ్యమా? ఇవాళ దేవుడు ఉన్నాడు లేడు అన్న దాంతో సంబంధం లేకుండా మనందరికీ ప్రధాన శత్రువు పేదరికం అండి. యావత్ భారతదేశం పోరాటం చేయవలసింది పేదరికం మీద. నోములు వ్రతాలు నోచుకుంటూ కూర్చోవడం కాదు. ఇక్కడ ఎన్ని నోచినా ఇది ఒకటే, సమాజం అర్థం కానంతకాలం. చివరికి అమెరికాలో ఆస్ట్రేలియాలో కూడా ఈ దిక్కుమాలిన కులమే. అక్కడికి వెళ్ళినా పోతే ఇది రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని. కొత్త చెప్పు ఇది ఒకటి, మా దొరలో క్యాస్ట్, ఇది పెద్ద విషయమా? పేదరికం ఉంటే అక్కడ వాళ్ళని ఆదుకోవాలి. ఎక్కడ ప్రతిభ ఉంటే దాన్ని ప్రోత్సహించాలి. దాని కులం దేనికండి? దాన్ని పోగొట్టుకోగలగాలి. దారిద్ర్యమేకం గుణకోటి హారి అని ఒక కవి అన్నాడు. ఉంటే ఎంత క్షోభపడితే అని ఉంటాడమ్మా ఆ మాట. మనకి ఇదో చమత్కారంగా చెప్పుకుంటున్నాం, చమత్కార శ్లోకం కాబట్టి. కానీ ఎంత క్షోభండి వెనకాల. ఒక్క పేదరికం ఉంటే చాలండి, ఇంకేం పట్టించుకోరండి. వాడికి డబ్బులు ఏదని తోసేస్తారండి. వాడిని బళ్ళోకి కూడా రానివ్వరండి. అవమానించి మాట్లాడతారండి. అదే డబ్బు ఉన్నవాడైతే వాడు పద్మశ్రీ పద్మభూషణ్ కూడా కొనుక్కుంటాడు. హాయిగా డబ్బు వెదజల్లి కొనుక్కుంటాడు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. టీవీల్లో బాగా ప్రచారం చేయించుకుంటాడు. ఇంక అసలు వీడికి తప్పితే ఇంకెవరికి ఇవ్వకూడదేమో అన్నంత ఆలోచన వచ్చేస్తుంది వెంటనే. మంచిది, డబ్బున్నవాడే అని యస్యాస్తి విత్తం సనర కులీనక స పండిత శృతిమాన్ గుణజ్జ సయేవ వక్త స దర్శనీయక సర్వే గుణా కంచనం ఆశ్రయంతి. 1000 ఏళ్ల క్రితం చెప్పాడు భర్తృహరి. ఇప్పుడు జరుగుతోంది ఇంకా అది. ప్రాచీన సాహిత్యం అందుకు నిలబడింది. ఇటువంటివి నిలబడినందుకు ఏడవాలో నవ్వాలో తెలియదు నాకైతే. ఇవన్నీ మంచి మాటలేం కావు. అవి నిలబడినందుకు ఆనందించాలా? మహాకవులు చెప్పారని. నిలబడడం ముఖ్యమా? వాళ్ళు ఎవరో నిలబడాలని కోరుకోవాలా? అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు అని 60 ఏళ్ల క్రితం శ్రీశ్రీ చెప్పాడు. శ్రీశ్రీ మాట ఇప్పటికీ నిజమైందని మనం సంతోషించాలా? అయ్యో ఆయన కోరుకోలేదే నిజం కావాలని దాన్ని పారద్రోలమన్నాడు. అవినీతిని చీకటి బజార్ని నల్ల బజార్ని తోలేయమన్నాడు. అది తోలలేకపోయినందుకు సిగ్గుపడాలా? ఇది ఆలోచించాల్సిన విషయం. హాస్యంలోనే గంభీరంగా. దారిద్ర్యమేకం గుణకోటిహారి. కోటి గుణాలు కూడా ఎవరు పట్టించుకోరండి. పేదరికం ఉంటే అదే చూస్తారు ఎంతసేపు. వాడు అనాకాని రకం అంటారు. ఏవో రకరకాల పేరు పెడతాడు. పూటకి టికాణా లేని వాడు ఏమిటి? అదేనా గొప్ప? కోట్లు సంపాదించిన వాడికి చాలా ఆస్తుడు, కానీ అంతా అక్రమంగా సంపాదించిందే. ఈ పూటకి టికాణా లేని వాడికి టీ తాగడానికి డబ్బులు లేకపోవచ్చు, కానీ అక్రమం చేయలేదు, ఎవరి జేబు కొట్టేయలేదు. కానీ కొన్ని 100 జీవితాలు పాడు చేస్తేనే 100 కోట్లు సంపాదించగలుగుతున్నారు అక్కడ. వాళ్ళని ఎవరిని మనం నిందించమండి, వేదిక మీద దండలేస్తామండి. వాళ్ళకి షష్ఠిపూర్తులు సన్మానాలు చేసి మనం వెళ్ళి పద్యాలు చెబుతామండి. ఇదే పేదవాళ్ళు ఎవరన్నా పిలిస్తే నువ్వు ఏమిస్తావు, ఎందుకు నీకు షష్ఠిపూర్తి మళ్ళీను అంటామండి. బతికే దండక. మరి అదే ఆ కవి చెప్పాడు. చెప్పినవాడు బ్రాహ్మడే, పేదవాడు. అది చమత్కారం వెనకాల, హాస్యం వెనకాల ఉండే గంభీరమైనటువంటి లోతైనటువంటి బాధ. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. పేదరికాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు. గుణమే. పేదవాళ్ళలో ఉన్న ధనవంతుల్లో ఉన్న. మనకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి ఇష్టాలు లేవు. అలా ఉండగలిగితే సాహిత్యం ప్రయోజనం నెరవేరినట్టు. అలాగే ఇంకొక చమత్కారమైన సామెత.
చక్రవర్తి చేస్తే శృంగారం అమ్మ, చాకలాట చేస్తే వ్యభిచారం అన్నారు. లోకంలో ఇప్పటికీ చలామణి అవుతుందండి. పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పులేదు. అవన్నీ శృంగారం, రసికత్వం. సల్మాన్ ఖాన్ లాంటి వాడు జింకని చంపేస్తే చంపుతానండి, అదో సరదానా వీడిని వేసేస్తే. వాళ్ళు తాగారనుకోండి పార్టీల్లో, వాళ్ళు ఈవేళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి? గుడ్డలు ఇప్పుకున్న ఆడాళ్ళ సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అంటున్నారు. వీళ్ళు అనేవాళ్ళకి బుద్ధి ఉందా? 35 మూవీసం గుడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు. ఇదివరకు జ్యోతిలక్ష్మి, జయమాలిని ఉండేవారు పాపం. ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు. నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. హీరోయిన్లు అలా ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య కూడా అంటుండే మా అవసరం ఏముంది, అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారుగా. అన్నీ వాంపే, అన్నీ కంపే. ఇక వాంప ప్రత్యేకంగా అక్కర్లా. పూర్వం మేము సినిమాలు చూసే మా చిన్నతనంలో ఏదో విజయలలిత ఒక అమ్మాయి, జ్యోతిలక్ష్మి, జయమాలని, ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు, ఒక 3-4. వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళే. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటేనే ఐశ్వర్యరాయ్ వస్తుంది. దానికి కూడా ఆవిడే కైత్రీనా కైఫ్ వీళ్ళ అంటే ఐటమ్ సాంగ్కి వాళ్ళు అవసరమా అండి? శృతి, అనుష్క వీళ్ళందరూను. అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది. అలాగే అమ్మాయిలు అలాగే తయారవుతున్నారు బయట వెళ్ళడం చూసి. మేము ఉంటే తప్పేమిటని. పైగా మా వేషాలు నిర్ణయించడానికి మీరెవరు అంటున్నారు? ఎవరు ఏమీ నిర్ణయించరమ్మా. జరుగుతాయి సమాజంలో. ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరిని ఎవరు శిక్షించేందుకు ఎవరు ఉండరు. అరాచకం ఉంటుంది. అప్పుడు కూడా బలైపోయేది ఆడవాళ్ళే. గమనించుకోండి అమ్మ దయచేసి, వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి. అప్పుడు కూడా బలైపోయేది మీరే. మగాడికి ఏమీ కాదు, హాయిగా తిరుగుతాడు. అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండమని. ఓ తండ్రిలా చెబుతాం. అర్థం చేసుకోవాలి. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధనలు. నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. నిబంధనలు ఏవైనా, సంప్రదాయాలైనా, చట్టాలైనా సమాజ క్షేమం కోసం వస్తాయి. కానీ లోకం ఎలా ఉంటుంది అంటే ఇదే వ్యభిచారం అండి. పెద్దవాళ్ళు ఎవరన్నా చేస్తే చాలా గొప్ప విషయం. ఆయన రసికుడు అండి. ఒక్కరు ఎరగొట్టేస్తే వేదవను పట్టుకుని. అందుకే పుట్టిన చక్రవర్తి చేస్తే శృంగారం, సాకలాట చేస్తే వ్యభిచారం. ఇంకో మాట వేదాంతంగా చెప్పుకోవాలి. గజం మిథ్య, పలాయనం మిథ్య అంటారు. ఇది వేదాంతంగా చాలా సరదా అయిన ఒక సామెత. గజం మిథ్య, పలాయనం మిథ్య. ఒక అద్వైత వేదాంతం ఉన్న. అద్వైతం అంటే నా ద్వైతం, 2 లేవు. ప్రపంచంలో ఉన్నది ఒకటి. అదేమిటండి మరి లోకమే లేదయ్యా అంటాడు. అద్వైతం అంటే లోకం లేదు, కళ అన్నాడు ఆయన. ఇప్పుడు జగన్ మిథ్య అంటే జగత్తు మిథ్య, జగన్ను మిథ్య కాదు, జగత్తు మిథ్య అంటూ ఉంటాడు. ఓసారి రాజమార్గంలో ఆయన అద్వైత సన్యాసి పెడుతూ ఉంటే ఓ ఏనుగు తరుగుతుంది జనాన్ని. అందరూ పరిగెడుతున్నారు. ఈ సన్యాసి కూడా పరిగెడుతున్నాడు. వెంటనే సరే కాసేపు పరిగెట్టాడు, ఏనుగు వెళ్ళిపోయింది. ఒకడెవరో వచ్చి అద్వైతం నచ్చని వాళ్ళు ఉంటారుగా, అద్వైతులు, విశిష్టాద్వైతులు, వైష్ణవులు, వాళ్ళు ఒకడు పట్టుకున్నాడు. దొరికాడురా అద్వైత దొరికాడుదా, మనకి వాయించేద్దాం పట్టుకుని. అసలు వీడి సిద్ధాంతం ఏంటో వీడి ఏంటో ఆయన పట్టుకుని, ఏమయ్యా లోకమంతా మిథ్య అని చెప్పావు కదా, మరి ఏనుగు మిథ్య కదా, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అన్నట్టు. వాడన్నట్టు గజం మిథ్య, పలాయనము మిథ్య. ఇది వేదాంతం. చమత్కారం అంటే ఇది. ఆ ఏనుగు ఉండడం మిథ్య అని నేను చెప్పింది నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, మరి నేను పరిగెట్టడం కూడా మిథ్యేగా, నీకు ఎందుకు కనపడింది అన్నట్టు. అందుకే అద్వైతం ఎప్పుడూ భావన, క్రియలో ద్వైతం ఉంటుంది. వ్యావహారిక సత్యం అన్నారు శంకరాచార్య. ఏం వేరే వాళ్ళ మాట్లాడాల. వ్యవహారం ప్రకారం ఏనుగు తరిమితే పరిగెట్టాలి, లేకపోతే చంపేస్తుంది. అది కుక్క తరిమితే నిలబడి ఎదిరించాలి, లేకపోతే కుదరదు. అన్నం తినాలి, గడ్డి ఏమో దూడకు పెట్టాలి. గడ్డి మనం తిని అన్నం దానికి పెడతామా? అన్నీ ఒకటే కదా అని. అన్నీ ఒకటే అంటే అర్థం ఏమిటంటే పదార్థాలు వ్యవహారం కోసం మార్పుగా ఉంటాయి. లోపల ఉన్న తత్వం ఒకటే, తత్వం అదే నువ్వు. తగిస్తే దోచుకోకుండా ఉంటాం సమాజాన్ని. వాడు ఒకటే, నేను ఒకటే కదా, ఆకలి ఇద్దరికీ సమానమే కదా. పోనీ తినే పదార్థాల్లో తేడా ఉండొచ్చు, ఆకలి ఇద్దరికీ సమానమే కదా. వాడు ఆకలి నేను తీర్చాలి కదా, వాడిని నేను దోచుకుంటే ఎలాగని యజమాని ఆలోచిస్తాడు. అంచేత ఆధ్యాత్మికమైన సామ్యవాదం ఏర్పడాలంటే అద్వైతం ఒక్కటే సిద్ధాంతం. శంకరాచార్య ఒక్కరే సిద్ధాంతకర్త. దాన్ని ఈ చమత్కారమైన సామెతలో చెప్పారు. గజం మిథ్య, పలాయనం మిథ్య. అద్వైతం చెప్పేటువంటి వాడు తగినటువంటి చర్య తీసుకుంటే చర్య ఎందుకు తీసుకున్నావు అనకూడదు. ఆ ప్రమాదం మిథ్య అని అతను చెబుతున్నాడు. చర్య కూడా మిథ్యే. జరుగుతున్నదంతా స్వప్నం. నిర్లిప్తంగా ఉంటాడు, హాయిగా ఉండదు. భగవద్గీత సిద్ధాంతాన్ని, కృష్ణుడు చెప్పిన దాన్ని మనం పాటించాలి అంటే గజం మిథ్య, పలాయనం మిథ్య. వ్యావహారికంగా మనం చేయవలసింది ఏమిటో చేస్తాం, మనస్సులో మాత్రం ఇవన్నీ పెట్టుకోం. ఎంత హాయిగా ఉంటుందండి జీవితం. అవన్నీ మనం నేర్చుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం.
మరిన్ని చమత్కారాలతో మీ ముందుకు వద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఇప్పుడు నిజానికి అంతగా చిక్కుకుపోయినప్పుడు ఎప్పుడైనా సరే భగవంతుడిని శరణ వేడాలి. ఇక నాయనా తప్పు చేశాను, గ్రహించలేకపోయాను, ఇరుక్కుపోయాను, ఇక నువ్వే కాపాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా.